నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా. భారతదేశంలో సార్వత్రిక ఎన్నికలు ప్రక్రియ ముగిసింది. మరి భారత ప్రధానమంత్రిగా ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల సహకారంతో 9వ తేదీ సాయంత్రం 6 గంటలకి భారతదేశానికి మూడవసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేయడానికి అన్ని ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. మరి ఇప్పుడు ఢిల్లీలో భాగస్వామ్య పార్టీలతో అత్యవసరంగా సమావేశం పెట్టారు. 9 రాజకీయ పార్టీలు ఈ మీటింగ్కు హాజరయ్యాయి. మరి ప్రధానమంత్రి గారు, అదేవిధంగా అమిత్ షా గారు, రాజ్నాథ్ సింగ్ గారు, జాతీయ స్థాయిలో బీజేపీలో ఉన్న ప్రముఖులందరూ ఈ సమావేశానికి హాజరవడమే కాకుండా 9 రాజకీయ పార్టీలు ఎవరైతే ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారో వారందరూ కూడా హాజరయ్యారు. మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుండి మరి కూటమి అధినేత మరి 12వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న నారా చంద్రబాబు నాయుడు గారు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు వీరు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. కీలక అంశాలపైన నిర్ణయం తీసుకోబోతున్నారు. 272 మ్యాజిక్ ఫిగరు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న టీడీపీ 16 ఎంపీలు, జనసేన పార్టీ 2 ఎంపీలతో కలిపి 18 మంది ఎంపీలు కూడా, బీజేపీ గెలిచిన 3 ఎంపీలు, అదేవిధంగా దాదాపుగా 20 మంది ఎంపీలు. అంటే బీజేపీ కాకుండా కూటమిలో ఉన్న రాజకీయ పార్టీలు తెలుగుదేశం, జనసేన పార్టీ. మరి ఎంపీల అభ్యర్థులు కూడా ప్రధానమంత్రి మోడీ గారికి ఎన్డీఏలోనే భాగస్వామ్యంగా ఉన్నారు కాబట్టి వీళ్ళందరి యొక్క మద్దతుతో ఇవాళ ప్రధానమంత్రి గారు మ్యాజిక్ ఫిగర్ దాటి 292 పార్లమెంటు సభ్యులతో ఏకైక పార్టీగా, అంటే ఏకైక ఎన్డీఏ అన్ని పార్టీలు కలిపి భారీగా అంటే మ్యాజిక్ ఫిగర్కి దాటి ఉంది కాబట్టి 292 పార్లమెంటు సభ్యులతో ఈవేళ ఏకాభిప్రాయంతో ఇప్పుడు ఢిల్లీలో జరుగుతున్న సమావేశంలో ఏకాభిప్రాయం నిర్ణయం తీసుకుని ప్రధానమంత్రిగా ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎంపిక చేయడానికి 9 పార్టీలు పార్లమెంటు సభ్యులందరి యొక్క సంతకాలు తీసుకుని ఈరోజు భారత రాష్ట్రపతి గారిని కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవకాశం కల్పించాలని భారత రాష్ట్రపతి గారిని జాబితా ఇవ్వనున్నారు. మరి వీరి నిర్ణయం ప్రధానమంత్రి గారు మోదీ గారు ఉండాలని చెప్పి వీళ్ళందరూ ఇచ్చిన జాబితాను ఆధారంగా రాష్ట్రపతి గారు నోటిఫికేషన్ జారీ చేస్తారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఇవి మళ్ళీ పార్లమెంట్లో వీళ్ళందరూ కూడా ఎవరైతే మెజారిటీ సభ్యులు వాళ్ళందరూ ఒక ఆమోదం తీసుకుని 9వ తేదీ సాయంత్రం 6 గంటలకి భారత ప్రధానమంత్రిగా మూడోసారి నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మరి అదే రోజున యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు చేయాలి. మరి మోదీ గారు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు 12వ తారీఖుకి మార్చుకున్నారు. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు ఢిల్లీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, ఎన్డీఏ కీలక నిర్ణయాలు, ఈసారి ఈ 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్కి చాలా ఆర్థిక పరంగా కానీ, మౌలిక సదుపాయాల విషయంలో కానీ, అనేక వ్యవహారాల్లో కూడా ఆంధ్రప్రదేశ్కి కేంద్రం నుండి గతంలో కంటే ఈసారి పెద్ద ఎత్తున సహకారం అందించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే కేంద్రంలో ఈవేళ ఎన్డీఏ గవర్నమెంటు మూడోసారి అధికారం రావడానికి కారణం తెలుగుదేశం పార్టీ ఎంపీల యొక్క మద్దతు. మరి టీడీపీ అభ్యర్థులు ఎంపీల మద్దతు లేకపోతే మరి కేంద్రంలో పరిస్థితులు మారిపోయే అవకాశం ఉన్న దృష్ట్యా మరి పొత్తులో ఉన్న ఎంపీలందరూ కూడా ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకుని ప్రధానమంత్రిగా మోదీ గారిని మళ్ళా మూడోసారి ప్రధాని అవడానికి 9 పార్టీలు ఏకాభిప్రాయ నిర్ణయంతో మళ్ళా ప్రధానమంత్రి కాబోతున్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ కీలకం కాబోతుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ముందు ప్రస్తుతం ఉన్న అంశాలు, 1 అమరావతి, 2 పోలవరం ప్రాజెక్టు. ఈ రెండిటికి పెద్ద ఎత్తున నిధులు కావాలి. అమరావతి రాజధాని నిర్మాణానికి మరి చాలామంది గుంటూరు, కృష్ణా జిల్లా పరిసర ప్రాంతాల ప్రజలు కానీ, రైతులు కానీ ఆకాంక్షలతో ఎదురు చూస్తున్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి కూడా అమరావతిని భారతదేశంలోనే ఒక ఉన్నతమైన రాజధానిగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ఉన్నారు. మరి 5 సంవత్సరాల్లో సాధ్యపడుతుందంటే సాధ్యపడదు. ఎలా లేదన్నా 20 సంవత్సరాలు పైబడి ఈ హైదరాబాద్ లాగా అమరావతి తయారు కావాలంటే
20 సంవత్సరాలు పైబడే పడుతుంది తప్ప ఈలోపు సాధ్యపడే అవకాశం తక్కువ. అయినా సరే ఈ 5 సంవత్సరాల్లో జరగనిది ఈ ప్రస్తుతం 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు చేయడానికి కూడా కేంద్రం నుండి పెద్ద ఎత్తున నిధులు ఆశిస్తున్నారు. మరి ఖచ్చితంగా ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నిధుల విషయం, కేంద్రంలో మంత్రులు టీడీపీ నుండి ఎవరు ఉండాలి, జనసేన నుండి ఎవరు ఉండాలన్న దాని మీద కూడా చర్చలు ఈరోజు సాయంత్రం ముగించుకుని మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి రానున్నారు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు. వచ్చిన తర్వాత కేంద్రంలో మంత్రి పదవులు ఎవరికి ఉండాలి, ఎవరెవరికి ఇవ్వాలి, ఎవరి పేర్లు ఇవ్వాలని కూడా రేపు కూలంకుషంగా మళ్ళా ఫైనల్గా చర్చించుకుని ఆ పేర్లు మాత్రమే బీజేపీ ఎన్డీఏ గవర్నమెంట్ భాగస్వామ్య పార్టీకి పంపించి వారినే కేంద్ర మంత్రులుగా చేయడానికి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ ఒక ఆలోచన చేస్తున్నారు. మరి కేంద్ర మంత్రులు కావాలంటే మరి చాలా పేర్లు అనిపిస్తున్నాయి. మరి ఆ పేర్లు సాయంత్రం కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎన్డీఏ సమావేశంలో మరి ప్రధానమంత్రి గారిని ఏకగ్రీవంగా 3వసారి ప్రధాన అభ్యర్థిగా ఎంపిక ప్రక్రియ కొనసాగుతుంది. అది లాంఛనమే. ప్రధానమంత్రిగా మళ్ళీ ప్రమాణ స్వీకారం చేయడం మోదీ గారు ఖాయమైంది. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు.